Yeah. A cylinder of 40 mm and axis is 60 mm long is resting with its base in VP such that its axis is 40 mm above the HP. It is cut by a sectional plane which is parallel to HP and at a distance of 10 mm away from the axis. Draw the front view and sectional top view. Yeah, cylinder is 40 mm and axis is 60 mm long measurements icharu valle such that its axis is 40 mm above from అంటే it's resting its base on HP అంటే ఈ బేస్ అనేది HP లో రెస్ట్ అయి ఉంటుంది. It axis is 40 mm above from the HP అంటే ఈ యొక్క యాక్సిస్ అనేది ఇక్కడ HP నుంచి 40 mm పైన ఉంది. It is cut a bisectional plane which is parallel to HP. సో ఇలా ఉంటుంది, ఇది parallel కదా, parallel to HP తో కట్ అయి ఉంటుంది. And at a distance of 10 mm away from the axis అంటే యాక్సిస్ నుంచి పైన కట్ అవ్వచ్చు, కింద కట్ కావచ్చు. సో ఇప్పుడు పైన కట్ అయితే ఇప్పుడు సిలిండర్ ఇలా చూస్తే మనకి వెనక వైపు డెవలప్మెంట్ అది కట్ అయితే కనపడదు కాబట్టి వెనక వైపు పైన వరకు కట్ చేయకూడదు, కింద యాక్సిస్ కింద నుంచి కట్ చేయాలి. ఇప్పుడు కింద కట్ చేస్తాం అనుకో, ఇదంతా తీసేస్తే మనకి కట్ అయిన పాటు కనిపిస్తుంది. సో కాదు ఇప్పుడు యాక్సెస్ ఇలా ఉంది. ఇప్పుడు సెక్షనల్ ప్లేన్ కట్ చేస్తే మనకి టాప్ వ్యూ వచ్చేసి, ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది, కట్ అయింది. టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇక్కడ కట్ అయి ఉంటుంది కాబట్టి పై వైపు కట్ చేయాలి, కింద వైపు కట్ చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా ఎ సర్కిల్ it axis is 40 mm above from the axis, above from the horizontal plane. So ఈ యాక్సిస్ అనేది ఇది వచ్చేసి 40 mm above from the HP. ఇప్పుడు ఇక్కడ నుంచి 20 mm రేడియస్ తో గీయండి సర్కిల్. ఇప్పుడు గీసిన తర్వాత ఈ సర్కిల్ అనేది 8 పార్ట్స్ గా డివైడ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 8 పార్ట్స్ డివైడ్ చేస్తారు కదా. నేమ్స్ ఇవ్వండి. 1 2 1 వద్దు కానీ A B C D E F G H, ఇది వచ్చేసి I, ఇది వచ్చేసి J K L M N O and P. వన్ నేను తీసుకోవాలి. వన్ ఇక్కడ డెవలప్ ఎక్కడ కట్ ఉంటుంది దాని డెవలప్మెంట్ ప్రకారం మనం డెవలప్మెంట్ కట్టిన దగ్గర 1 2 3 అలా తీసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి కింద వరకు గీయండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఇట్స్ బేసిక్ VP. సో ఇక్కడ వరకు లైన్స్ గీయాలి. యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్ ఇచ్చాడు. సో యాక్సిస్ వచ్చేసి 60 mm లాంగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇలా ఉన్న సిలిండర్ ని మనకి ఇలా టాప్ నుంచి చూస్తే ఇప్పుడు G ఒకటి కనిపిస్తుంది కానీ ఓ ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి G, ఏమైనా డాష్ లేదు ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో కాబట్టి. ఇప్పుడు టాప్ నుంచి చూస్తే ఇది G ఉంటుంది. ఇప్పుడు టాప్ నుంచి హెచ్ అండ్ ఎఫ్ ఆ రెండు మర్జ్ ఉంటాయి కాబట్టి H ఆఫ్ F. అలాగే ఇక్కడ ఏ కనిపిస్తుంది కానీ ఈ కనపడదు ఎందుకంటే రెండు మర్జ్ ఉంటాయి కాబట్టి టాప్ వ్యూలో A ఆఫ్ E. అలాగే B కనిపిస్తుంది కానీ D కనపడదు. సో B ఆఫ్ D. అలాగే ఇది C. సిమిలర్ గా ఇక్కడ O ఉంటుంది కానీ O ఉంటుంది. O. ఇప్పుడు P డాష్ ఉంటుంది కానీ P డాష్ అండ్ H డాష్ ఉంటుంది. సో P డాష్ పైన ఉంటుంది కాబట్టి H డాష్ కింద ఉంటుంది. ఆ రెండు మర్జ్ ఉంటాయి కాబట్టి P ఆఫ్ H, ఈ పాయింట్ P ఆఫ్ H. అలాగే I ఆఫ్ M, J ఆఫ్ L, ఇది వచ్చేసి K. ఇప్పుడు సెక్షనల్ ప్లేన్ అనేది ఇక్కడ కట్ అయితే
ఇది తీసేస్తాం. ఇప్పుడు మనకి టాప్ నుంచి చూస్తే కట్ అనేది సెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 10 mm అవే ఫ్రమ్ హెచ్పి. సో ఇక్కడ లైట్ లైన్స్ తో కట్ అయి ఉంటుంది సెక్షన్ ప్లేన్ లైట్ లైన్స్ తో. ఇప్పుడు డార్క్ లైన్ తీసుకో ఎందుకంటే వేడి వెళ్ళింది కాబట్టి. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి 10 mm అబౌవ్ ది యాక్సిస్. సో ఇక్కడైతే కట్ అయి ఉంటుందో ఈ లైన్ సెక్షన్ కింది వరకు ఎక్స్టెండ్ చేయండి. ఇది కూడా ఇక్కడ. సో ఇప్పుడు ఏదైతే కట్ అయిందనే అది ఒకటి కట్ అయిన పార్ట్ అంతా రిమూవ్ చేసి మిగిలిన పార్ట్ ని అంత డార్క్ లైన్స్ గా డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ కట్ కాలేదు కాబట్టి సో ఇది డార్క్ లైన్ గానే ఉంటుంది. అలాగే ఇది కూడా సి కట్ కాలేదు కాబట్టి ఇది కూడా సి కూడా డార్క్ గానే ఉంటుంది. ఇది బేస్. ఇప్పుడు ఇది డార్క్ లైన్ గీసే ముందు దీనికన్నా ముందు ఇక్కడ ఒక పాయింట్ కట్ అయింది. నేమింగ్ వచ్చేసి ఇక్కడ ఏమేమి కట్ అయింటారంటే 1 డాష్ ఆఫ్ 2 డాష్ ఇక్కడ కట్ అయినది. ఇక్కడ ఇది వచ్చేసి 3 డాష్ ఆఫ్ 4 డాష్ కట్ అయినది. సో 1 డాష్ ఎక్కడ వస్తుంది? సో ఇది వచ్చేసి 1. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి 2. ఇది వచ్చేసి 3. ఇది వచ్చేసి 4 పాయింట్. సో ఇప్పుడు ఈ 2 and 1 లైన్ డార్క్ గా డ్రా చేద్దాం ఎందుకంటే అవి కట్ కాలేదు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా 4 and 3 లైన్ డార్క్ గా డ్రా చేద్దాం ఎందుకంటే అవి కూడా కట్ కాలేదు. ఈ మిగతా పార్ట్ అంతా కట్ అయింది కాబట్టి దీన్ని హ్యాచింగ్ చేస్తాం అట్ డిస్టెన్స్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో మనం ఫ్రంట్ వ్యూ చూసాం, సెక్షన్ టాప్ వ్యూ చూసాం. దీనికి డెవలప్మెంట్ ఉండదు ఎందుకంటే ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ వర్టికల్ ప్లేన్. సో వర్టికల్ ప్లేన్ తప్ప ఏ టెక్స్ట్ బుక్ లో కానీ డెవలప్మెంట్ ఇవ్వలేదు. సో అందుకే దీనికి డెవలప్మెంట్ డ్రా చేయట్లేదు. సో దట్ ఈస్ ద సొల్యూషన్. This is the solution for the third question.